నా మాట నేనే వినను అని చెప్తా ఉంటున్నాడు. అసలు నీ మాట నీవే వినంది నీకు ఏం ఉపయోగం? నీ యొక్క అంతరంగ హృదయంలో రకరకాల ఆలోచనలు పుట్టకొచ్చి నీవు ఏమి చేయాలనేది నీకు నీ మైండ్ చెప్పింది. దాంట్లో నీకు వచ్చే ఆలోచనలో మంచి చెడు రెండు ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. వాటిలో నువ్వు చెడు ఆలోచనలు వచ్చే వాటిని పక్కన పెట్టేసి మంచి ఆలోచనలు స్వీకరించి ఆచరించి నువ్వు అమలు చేసినట్లయితే ఆ మంచి ఆలోచనలు ఏమి చెప్తున్నాయో ఆ చెప్పిన ప్రకారముగా నీవు వెళ్ళినట్లయితే నిన్ను అల్లంత ఎత్తుకు తీసుకెళ్తాడు దేవుడు. మరి ఎత్తుకు తీసుకెళ్ళడం అంటే ఏదో గుట్టల మీదకి చెట్ల మీదకి తీసుకుపోవడం కాదండి. నీవు పైవాడిగా నువ్వు వర్తిల్లుతావని దాని యొక్క భావం. కాబట్టి నీ మాట నీవే విన్నప్పుడు నీ వల్ల నీకు కానీ నీ వారు కానీ మీ బంధువులకు కానీ ఏమైనా ఉపయోగం ఉంటుందంటే ఏమాత్రం కూడా ప్రయోజనం లేదని పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకి చక్కగా తెలియపరుస్తూ ఉంటుంది. కావున నీ మాట నీవు వినాలి. దాంట్లో ఏమి వినాలి ఏమి వినొద్దని వాటిని నువ్వు గ్రహించుకునే తత్వం అనేది నీలో ఉండాలి. అది ఎప్పుడు ఉంటుంది? నీవు దేవుడిని కలిగి నీవు నడుచుకున్నప్పుడు నీకు దేవుడు వచ్చే అటువంటి ఆలోచనలలో వేటిని బయటికి విసర్జించి మంచిని తీసుకోవాలనేది ఆ ధర్మం యొక్క భావం నీకు తెలియపరుస్తూ ఉంటుంది. కానీ నీవు ఆయన మాట వింటేనే దేవుడు ఏమన్నాడని ద్రాక్షావల్లిని నేను తీగలు మీరు నాలోనే ఉంటేనే మీరు ఏమడిగినను మీకు ఏమి కావాలన్నా కానీ నేను మీకు ఇచ్చేవాడిని నేనే అని ప్రభువు పరిశుద్ధ గ్రంథము ద్వారా మనతో మాట్లాడి ఈరోజు స్పష్టంగా మనకి తెలియపరుస్తూ ఉంటున్నాడు. ఈరోజు మంచి చెడు రెండింటిని మన ముందు ఉంచాడండి దేవుడు. ఆ రెండింటిలో నువ్వు దేన్ని స్వీకరిస్తావో అది నీకు ఇష్టముగా నీకు వదిలేశాడు. దాన్ని నీవు స్వేచ్ఛగా తీసుకొని నువ్వు మంచిని స్వీకరించి నువ్వు ఇంకొక మెట్టు ముందుకు వెళ్ళడం కోసం పరిశుద్ధ బైబిల్ ద్వారా మనకి ఎన్నో విషయాలను మనకి బయలుపరిచాడు దేవుడు. కానీ ఈరోజు మానవుడు తనకిష్టమైన దారిని ఎంచుకొని ఆయనకు నచ్చిన పద్ధతిలో వెళ్తూ ఉంటున్నాడు. ఆ కారణంగానే నువ్వు వెళ్ళే పద్ధతులను బట్టి నీకు వచ్చే సమస్యలు అలా వచ్చి నిన్ను చుట్టుముట్టి నిన్ను వెంటాడుతున్నాయి. కానీ నువ్వు వెళ్ళే మార్గం సరైనదా కాదా, నువ్వు మాట్లాడే మాట కూడా సరైనదా కాదా, దేవుడు చెప్పిన ప్రకారంగా నువ్వు నడుచుకుంటున్నావా లేదా అనేది నువ్వు ఎప్పుడైతే గ్రహించుకుంటావో నువ్వు ఒక అడుగు నువ్వు ముందుకు వేయగలుగుతావు. నీ ద్వారా నిన్ను కన్నవారు, నిన్ను పుట్టించిన వారు, నీ తల్లిదండ్రులు, నీ బంధువులు వాళ్ళు నిన్ను బట్టి సంతోషిస్తారు. నిన్ను చూసి దేవుడు సంతోషిస్తాడు. నీ వలన ప్రజలు సంతోషిస్తారు. అబ్బా, ఈ మనిషి ఎంత మంచి మార్గంలో నడుస్తున్నాడు అని చెప్పి వారు నిన్ను చూసి వారు మార్పు చెందే భాగ్యం వారికి నువ్వు దయచేసిన వాడివి, దారి చూపిన వాడివి అవుతావని పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకి చాలా స్పష్టంగా తెలియపడుతుందండి. ఈరోజు ఈ విషయాలు ప్రజలకి అర్థం కావట్లేదు. ఈ విషయాలని అర్థం చేసుకోలేక వాళ్ళకి నచ్చిన పద్ధతిలో ముందుకు వెళ్ళడం వల్లనే ఈ సమస్యలు అనేటివి ఈరోజు మనకి చుట్టుముట్టి మన వెంటాడుతూ ఉన్నాయని పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకి చక్కగా తెలియపడుతుందండి. ఎవరైతే ఈరోజు ఇటువంటి కట్లలో ఎటువంటి సమస్యలలో ఉన్నా కానీ మీరు దేవునికి మోకరించి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారందరూ కూడా వర్ధిల్లుతారని యేసుక్రీస్తు ప్రభువు అందరికీ దేవుడైన ప్రభువు అందరితో ఈరోజు మాట్లాడుతున్నాడు అండి. ఈ మాటలు అర్థం చేసుకోవాలని మీరందరూ మీకు వందనములు తెలియజేసుకుంటున్నాను. స్తోత్రములు ప్రభువా. నాయన, ఎవరైతే ఏ సమస్యలలో ఉన్నా కూడా వారి సమస్యల నుండి